చంద్రబాబు అధ్యక్షతన అఖిల సంఘాల సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు కళా వెంకట్రావు, యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, ఆనందబాబు హాజరయ్యారు. తెదేపా తరఫున పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా తరఫున ఆయా పార్టీల ప్రతినిధులు తరలివచ్చారు. వివిధ సంఘాల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకే భాజపా, జనసేన, వైకాపా ఈ భేటీకి హాజరు కాలేదని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. దేశంలో ఏనాడు ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఏపీకి జరిగిందని సిపిఎం నేత మధు అన్నారు. పార్లమెంట్లో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయట్లేదని, కేంద్రంపై ఒత్తిడికి ఈ 4 ఏళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేదని మధు అభిప్రాయపడ్డారు. 4 ఏళ్లయ్యాక అడిగితేనే కేంద్రం పట్టించుకోవడం లేదని, తొలి రోజు నుంచే దూకుడుగా వెళ్లి ఉంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేదని సీఎం అభిప్రాయపడ్డారు. తొలి రోజు నుంచి మాట్లాడి ఉంటే సీఎం కాస్త ఓపికగా ఉంటే బాగుండేదని అనేవారని చంద్రబాబు అన్నారు. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశారని అనేవారని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు అన్నారు. అవసరమైనప్పుడు పోరాడే దాంట్లో కానీ డేమన్ మేము ముందున్నాం. మీ మాదిరిగా కిచెన్లో, డైనింగ్ హాల్లో తిరుగుతూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ బయటకు వచ్చి వేరే విధంగా వేరంగాలు సృష్టించడం మా చేత కాదు. ఎవరైతే ఈ హోదాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నారో, ఎవరైతే కలిసి వచ్చేటువంటి భాగస్వామ్యం రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళతో పనిచేస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పిలిచినప్పుడు వెళ్ళింది, అదేవిధంగా ప్రజా సంఘాలు పిలిచినప్పుడు వెళ్ళింది. మా అభిప్రాయాలు చెప్తాం, మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే మరోమారు జాతీయ స్థాయి ఉద్యమంగా దీన్ని తీసుకోవడానికే మేము ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నాం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక హోదాకి రావాలని చెప్పేసి ఏదైతే నో కాన్ఫిడెన్స్ మనం పెట్టామో, మనం దానికి కంప్లీట్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారన్న విషయం అందరికీ తెలుసు. బాధ్యతగా అన్ని పక్షాలను కలిపికెళ్లే బాధ్యత ఉన్న పక్షం కాబట్టి, మన ఢిల్లీలో వెళ్ళిన వేస్తే అన్ని పక్షాలు వెళ్ళిన కాబట్టి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు చెప్పిన ఆలోచన విని ఊకొట్టి రావడానికి మేము మీకు తిరిగి అన్ని పక్షాలు కలిసి నిర్ణయం తీసుకుంటాం. అఖిల పక్షాలు